హాయ్ మా వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటి అంటే హోమ్ టూర్ వీడియో అనమాట. సో ఇవాళ ఇల్లు చూపిస్తాను యాజ్ అ స్టూడెంట్గా ఎలా ఉంది ఇల్లు ఏంటి అనేది. సో ఇది చూసుకుంటే సబబ్స్ అనమాట. ఇలా ఉంటాయి సబబ్స్ అనేవి. సో జనరల్గా అకామిడేషన్ మీరు స్టూడెంట్కి వస్తే ఒకటి సబబ్లో ఉండొచ్చు లేదా సిటీలో ఉండొచ్చు, మీకు తెలిసే ఉంటుంది, మన వీడియోస్లో చెప్తూ ఉంటాం. సో నేను ఉండేది సబబ్. ఇప్పుడు సబబ్లో హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని. మెయిన్గా సబబ్లో అడ్వాంటేజ్ ఏంటంటే స్పేసియస్గా ఇలా కామ్గా ఉంటాయి అనమాట. సో మీరు చూసుకోవచ్చు, ఎటు చూసినా హౌసెస్ అన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి. సో మొత్తం కామ్గా ఉంటుంది అనమాట అట్మాస్ఫియర్. ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉంది అనేది చూసుకుందాం. సో ఇదంతా మన ఇల్లు అనమాట, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు. సో ఇది మొత్తం మన ఇల్లే. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బయట దాని గురించి మాట్లాడుకుందాం, బయట ఏమేమి ఉంటుంది అనేది. నార్మల్గా గార్డెన్ ఏరియా, ఇది మెయిల్ బాక్స్ అనమాట. సో ఇందులోనే మెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట, ప్రతి ఇంపార్టెంట్ మెయిల్స్. ఇక్కడ ఏదన్నా మెయిల్స్లోనే వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ గురించి కానివ్వండి, ఏదైనా మీకు వచ్చే ప్రతి పోస్ట్, ఇలా ప్రతి ఇంటికి మెయిల్ బాక్సెస్ ఉంటాయి కంపల్సరీ. సో డైలీ మార్నింగ్ మెయిల్ బాక్సెస్ చెక్ చేసుకోండి మీరు, ఎందుకంటే ప్రతి కమ్యూనికేషన్ మెయిల్ బాక్స్లోనే వస్తుంది. ఇండియాలో ఉన్నప్పుడు అది అలవాటు అవ్వదు, ఇక్కడ అలవాటు చేసుకోవాలి. ఇక లోపలికి వచ్చేస్తే ఇక్కడ గరాజ్ ఉంటుంది మనకి, అక్కడ మెయిన్ డోర్ ఉంటుంది, అటు సైడ్ ఇంకొక ఎంట్రన్స్, మొత్తం 3 ఎంట్రన్స్లు ఉంటాయి. సో ఎటు నుంచి అన్నా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు గరాజ్ ఓపెన్ చేద్దాం. మనకి గరాజ్కి మొబైల్ యాక్సెస్ ఉంటుంది. సో మొబైల్ నుంచే ఓపెన్ చేయొచ్చు అనమాట. సో మొబైల్లో మనం ఓపెన్ చేసామనుకోండి, గరాజ్ ఓపెన్ అయిపోతుంది. జనరల్గా ఏంటి అంటే గరాజ్కి కీస్ ఉంటాయి, లేదా లోపల రిమోట్ ఉంటుంది. మీరు మ్యాక్సిమం వస్తే ఫోన్ యాక్సెస్ ఉన్న హౌసెస్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఉండి మీరు ఎక్కడో ఉండి మీ ఫ్రెండ్ ఇక్కడ ఉండి కీస్ మర్చిపోతే మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు గరాజ్ ఓపెన్ అయిపోయింది. సో మనం ఇలా అయినా మన ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఇదొక ఎంట్రన్స్. ఇప్పుడు మొత్తం 3 ఉన్నాయి కదా, ఇప్పుడు అటు కార్నర్ నుంచి చూద్దాం. ఇటు కార్నర్ జనరల్గా నేను యూజ్ చేయను, కాకపోతే ఉంటుంది, మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక డోర్ ఉంటుంది అనమాట, దీని లోపల నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు మనం. సో కాకపోతే ఇటువైపు అంతా మేము స్టోరేజ్కి పెట్టేసాం. సో చండాలంగా ఉంటుంది ఇటు. సో అందుకే ఇటువైపు వాడడం అనమాట. ఇక్కడ మన హౌస్కి సంబంధించి పవర్ సప్లై మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఇటువైపు చూసుకుంటే ఇంక ఇక్కడ బిన్స్ పెడతాం అనమాట. సో ఎవ్రీ థర్స్డే బిన్స్ అనేది బయట పెడతాం. రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఒకసారి కలెక్ట్ చేసుకుంటారు. సో లోపల నార్మల్ బిన్స్ నుంచి ఇందులోకి వేసి ఇవి అక్కడ స్టోర్ చేయాలన్నమాట. సో ప్రతి ఇంటికి ఉంటాయి బిన్స్. సో ఎవ్రీ వీక్ ఇలా పెడతారు. సో మీరు వచ్చినప్పుడు మీ సబబ్కి ఏ రోజు బయట చూసుకోండి. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోదాం. సో ఇది ఫస్ట్ బయట ఒక డోర్ ఉంటుంది, దీని తర్వాత మెయిన్ డోర్ ఉంటుంది అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే ఇలా లోపలికి వస్తాం. లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఇది మన ఫ్రెండ్ రూము, పడుకొని ఉన్నాడు, ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు మనం. సో లోపలికి రాగానే ఇలా ఒక బ్లాక్ లాగా ఉంటుంది. సో ఇది ఇంకొక రూము, ఇది ప్రెజెంట్ వేకెంట్గా ఉంది. ఇక్కడ ఇంకొక డోర్ ఉంటుంది. ఈ డోర్ ఏంటంటే గరాజ్ డోర్. సో చెప్పాం కదా, మనం ఇటు నుంచి అయినా రావచ్చు, గరాజ్ లోపల నుంచి వచ్చి ఇలా లోపలికి రావచ్చు అనమాట. సో ఇదంతా గరాజ్. సో మనం డైరెక్ట్ ఇలా వచ్చి ఓపెన్ చేసుకొని గరాజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం ఒక 4 బెడ్రూమ్ హౌస్. సో అక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇది గరాజ్ డోరు. సో ఇది ఒక బ్లాక్ అనమాట, ఇదంతా ఒక బ్లాక్లా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇల్లు ఒకలా ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ ఇటువైపు చూసుకుంటే ఇది స్టోరేజ్ ఏరియా. నార్మల్గా దరిద్రంగా ఉంటుంది, పట్టించుకోకండి. నార్మల్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇవన్నీ ఉంటాయి. ఇది వాషింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు ఒక స్టోరేజ్ కూడా ఇచ్చారు. సో దీంట్లో లిక్విడ్స్ అన్నీ పెట్టి ఉంచుతాం అనమాట. దాంట్లో లిక్విడ్స్, కంఫర్టర్స్ ఇవన్నీ. మనం 3rd ఎంట్రన్స్ అన్నాం కదా, ఆ 3rd ఎంట్రన్స్ ఇటువైపే. సో ఇటువైపు మనకి హౌస్కి చుట్టూ అటు ఇటు మొత్తం 3 సైడ్స్ స్పేస్ ఉంటుంది అనమాట. సో ఈ డోర్ నుంచి జనరల్గా ఇలా వచ్చి ఇలా వెళ్ళొచ్చు కావాలంటే. సో ఇటువైపు అంతా ఇలా ఉంటుంది బ్యాక్ యార్డ్కి. సో కొంచెం దరిద్రంగా ఉంటుంది, ఇది పట్టించుకోకండి. సో ఇదంతా లాండ్రీ రూము, ఇక్కడే అన్నీ స్టోర్ చేస్తాము, వ్యాక్యూమ్ క్లీనర్స్, స్వీపర్స్ అన్నీ. సో క్లోజ్ చేస్తాను, నాయిస్ వస్తుంది. సో ఇది వాష్రూమ్ అనమాట. ఇది ఇప్పుడు చూపిస్తే మీరు వీడియో ఆపేస్తారు నాకు తెలుసు, అందుకే ఈ ముందు ఇల్లంతా చూసుకుందాం. సో ఇది కిచెన్ అనమాట. ఇక్కడ మనకి డిష్ వాషర్ ఇచ్చారు అండ్ అవెన్, మైక్రోవేవ్. సో ఇది ఫర్నిష్డ్ హౌస్ నేను తీసుకున్నది, అందుకే అన్నీ వాళ్ళే ఇచ్చారు. నేను జస్ట్ ప్లేట్స్ అవి ఇవి తెచ్చుకున్నా. సో మీరు కూడా అలా తీసుకుంటే బెటర్ అనమాట. ఇవన్నీ కొనడం నిజంగా టాస్కే. ఇంకా ఒక రైస్ కుక్కర్ అయితే ఇక్కడ కేమార్ట్లో తీసుకున్నాం. మీరు కనుక ఒక వీడియో చూడకపోతే కేమార్ట్లో ఏమేమి షాపింగ్ చేయొచ్చు అని ఒక వీడియో చేశాను, అదొకసారి చూడండి. అన్నీ తక్కువలో తీసుకొచ్చు అనమాట. సో కిచెన్ అయితే మొత్తం ఇలా ఉంటుంది. నేను ఎక్కువ రోజు వాడేది ఇదే.
సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకి మిల్క్, వాటరు, అన్ని సాసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట, ఫ్రూట్స్ ఇవన్నీ. ఈ చాక్లెట్స్ ఎందుకో మీరే గెస్ చేయండి ఇన్ని ఎక్కువ ఉన్నాయంటే. సో ఇంకా మన మీల్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ కింద మొత్తం ఫ్రీజర్ ఉంటుంది. చికెన్ ఏం తెచ్చుకున్నా కింద స్టోర్ చేసేస్తాం అనమాట. సో దట్ మనం వీక్కి ఒకేసారి చికెన్ తెచ్చుకుంటాం కాబట్టి ఫ్రీజర్లో పెట్టేస్తే పాడవదు. ప్లాట్ఫామ్లో చూస్తే ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ కుక్కీస్ అనమాట. ఇక్కడ వెయింగ్ స్కేలు, ఇది ఆవకాయ పచ్చడి. మనకి ఆవకాయ పచ్చడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కమెంట్ చేయండి. ఇంకా ఎగ్స్, ఇక్కడ నైఫ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది వాషింగ్ ఏరియా. ఇది అయిపోగానే ఇక్కడ మెయిన్ మనకి వాటర్ ఫిల్టర్. సో చెప్పాను కదా ఆస్ట్రేలియాలో ట్యాప్ వాటర్ తాగాలి అని. సో ఇలాంటి ఫిల్టర్ ఒకటి కేమార్ట్లో కొనుక్కుంటే సో దీంట్లో ఫిల్ చేసుకుని దీని త్రూ తాగొచ్చు అనమాట. అప్పుడు మనకి పెద్దగా ఏమనిపించదు. ఇంక ఇటువైపు అంతా డైనింగ్ ఏరియా, హాల్, బ్యాక్ యార్డ్ ఎంట్రన్స్ అనమాట. 2 ఉంటాయి ఎంట్రన్సెస్, ఇటొకటి అటొకటి. సో అక్కడ టీవీ, ఇది డైనింగ్. మెయిన్ ఇక్కడ చూద్దాం. సో ఇవన్నీ అయితే పచ్చళ్ళే. సో ఆబ్వియస్లీ మాస్టర్ స్టూడెంట్ అంటే పచ్చళ్ళు కామన్. సో ఆల్మోస్ట్ ఒక 5-6 టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు, పుడ్లు అన్నీ ఉంటాయి. తినడానికి అయితే శుభ్రంగానే తింటున్నాం అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు ఫస్ట్ బయటికి వెళ్ళిపోదాం. ఇది బ్యాక్ యార్డ్. ఇటు నుంచి ఒక ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటుంది బ్యాక్ యార్డ్ మొత్తం. ఇది ఒక సైడు, అటువైపు ఒకటి, ఇటొకటి, బ్యాక్ సైడ్ ఒకటి, మొత్తం 3 సైడ్స్ ఉంటుంది అనమాట. సో ఇటు ఇవి ఇప్పుడు వాడిపోయినాయి, బేసికలీ ఎండిపోయినాయి అనుకోండి. లేదంటే ఇవన్నీ బాగుంటాయి అనమాట. ఒక్కో ఫ్లవర్ ఒక్కో కలర్ ఉంటుంది, ఎల్లో, పింక్, రెడ్, డార్క్ పింక్ ఇలాగా. ఈ డోర్ ఏంటి అంటే ఇది గరాజ్ డోరు. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే లాక్ వేసేస్తాం ఎందుకంటే దొంగలు వచ్చినప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. ఇది సేఫ్ కాదు, బేసికలీ సబర్బ్ సేఫ్ కాదు. సో ఇటువైపు ఇంకా బట్టలు ఏదున్నా ఇక్కడ బయట పెడతాం అనమాట. వెనకాల మనం అటు నుంచి వెళ్దాం. ఇటువైపు వెళ్తే ఇంకా ఇలా లోపలికి వచ్చేయచ్చు. బేసికలీ ఏసీ మొత్తం సెంట్రల్ ఏసీ ఉంటుంది. సో మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, సెంట్రల్ ఏసీ ఉంటుంది. హీటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ఏసీ ఆపరేటర్, ఇది హీటర్ ఆపరేటర్. ప్రజెంట్ ఇప్పుడు బాగా వేడి ఎక్కువైపోయింది ఆస్ట్రేలియాలో, అందుకే ఏసీ వాడుతున్నాం. చలి ఉన్నప్పుడు హీటర్ వాడే అవకాశం ఉంటుంది, కానీ హీటర్ వాడితే మీకు బిల్ ఎక్కువ వస్తుంది. ఆల్టర్నేటివ్గా మినీ హీటర్స్ ఉంటాయి, అవి నేను చూపిస్తాను, ఆ రూమ్లో ఉన్నాయి. హాల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇది మన హాల్. సో ఇక్కడ ఇలా కూర్చొని అలా టీవీ చూడొచ్చు అనమాట. అక్కడ చూడండి ఏమొస్తుందో. ఆబ్వియస్లీ మన ఛానల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి అలా ఆస్ట్రేలియాలో సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ వేసేసుకోండి ఛానల్కి. ఇక్కడ ఇంక ఇలా కూర్చొని అప్పుడప్పుడు ఇలా రిలాక్స్ అవుతాం. అంత రిలాక్స్ అయ్యే టైం ఆబ్వియస్లీ అబ్రాడ్లో ఉండదు మనకి, అందరు బిజీ అయిపోతారు కాబట్టి. ఎప్పుడో ఇంకా అలా కొన్ని మూవీస్ వచ్చినప్పుడు, మంచి మూవీస్ వచ్చినప్పుడు, లేదా సిరీస్ వచ్చినప్పుడు, రీసెంట్గా స్ట్రేంజర్ థింగ్స్ వచ్చింది, అది ఆ సిరీస్ ఒక్కటే నేను కూర్చొని ఒక 4 hours చూసిందంటే మెల్బోర్న్ వచ్చిన తర్వాత. లేదంటే అసలు అంత టైం లేదు. ఏదన్నా మొత్తం థియేటర్కి వెళ్ళి చూడడమే. థియేటర్కి వెళ్ళిపోయి కొత్త సినిమాలు వస్తే చూడడం, అంతేగాని ఇంట్లో కూర్చొని సిరీస్లు చూసే టైం అయితే లేదు. అలా ఉండకూడదు కూడా. ఎవరైనా ఉంటే అఫెండ్ అవ్వకండి. బేసికలీ ఇక్కడికి వచ్చాక లైఫ్ బిజీ అవుతుంది కాబట్టి ఏదైనా ప్రొడక్టివ్గా చేస్తూ ఉంటాం కాబట్టి లైఫ్ బిజీ అయిపోతుంది అంతే. సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఇది వెనక్కి మొత్తం బ్యాక్ యార్డ్ ఇది. సో ఇది చాలా మంచి ప్లేస్ అనమాట. ఇది నా ఫేవరెట్ ప్లేస్. వచ్చిన కొత్తల్లో మన వీడియోస్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. వచ్చిన కొత్తల్లో కొంచెం మనకి ఇండియా గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చొని చైర్ వేసుకొని టీ తాగుతూ, కాఫీ తాగుతూ, ఇలా చూస్తూ బయట అలా ఆలోచించేవాడిని. సో మన వీడియోస్ అన్నీ ఇక్కడే అనమాట. స్టార్టింగ్లో మనం షూట్ చేసింది. ఇలా చూస్తే ఇదే ఎగ్జాక్ట్ ఫ్రేమ్. మన వీసా వీడియో కానీ, వీసా వీడియో చాలామంది చూశారు. మీరు ఇన్ కేస్ ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తూ మీకు వీసా ప్రాసెస్ ఏంటి తెలియకపోతే వీడియో చూడండి, నేను ఇక్కడ ఇస్తున్నాను, చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో ఇదన్నమాట షూటింగ్ ఇక్కడే చేసాం. ఇక్కడ ట్రీస్, ఇది ఆరెంజ్ అనుకోకండి, ఇది ఏదో ఫ్రూట్ అంటే మనకు తెలీదు. ఇది గ్రీన్ యాపిల్. ఇంకా ఇలా ట్రీస్ అన్నీ ఇక్కడ బయట ఉంటాయి. ఆ పక్కింట్లో 2 కుక్కలు ఉంటాయి. యాక్చువల్లీ మస్తు టైంపాస్ అవుతుంది, వాటిని వెళ్ళి గెలుక్కుంటాం అప్పుడప్పుడు. వర్షం పడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా. ఇప్పుడు నేను ఎక్కువ పార్టీలు చేసుకోం, కానీ పార్టీలు చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి స్పాట్ చాలా మంచి స్పాట్ అనమాట. సో ఫ్రెండ్స్తో హాయిగా గ్యాదర్. ఇదంతా కొంచెం వర్షం పడడం వల్ల నీట్గా లేదు, లేదంటే నీట్గా ఉంటుంది. హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు కూడా చాలా రిలాక్సింగ్ ఉంది. సో ఇదనమాట. ఇటువైపు ఒకటి, ఇటొకటి, అటు కార్నర్ ఒకటి అనమాట మనకి. సో ఈ 3 మన ఎంట్రన్సెస్ అంటున్నాం, మన బ్యాక్ యార్డ్స్ అనమాట. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నా రూమ్ చూద్దాం, దాని తర్వాత మనం వాష్రూమ్ చూద్దాం. ఇదొక రూము.
అదొక రూమ్. సో బేసికల్ అవి మా ఫ్రెండ్స్ రూమ్స్, ఆ రూమ్ నా రూమ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంకేదో ఆబ్వియస్లీ మీ ఛానల్లో కూడా ఇక్కడ మీ ఫోన్లో ఇక్కడ సబ్స్క్రైబ్డ్ అని లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇలా సబ్స్క్రైబ్డ్ అని రావాలి. ఇటువైపు చూసుకుంటే దేవుడు ఫొటోస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా పూజ ఇక ఏం చేసినా ఇక్కడే. బేసికలీ ఇదంతా దేవుడిదే ఉండేది, తర్వాత టీవీ వచ్చింది మధ్యలో, అందుకు అలా చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఏమన్నా దేవుడి పూజ కానీ ఏదన్నా ఇక్కడే చేసుకుంటాం అనమాట. ఒకసారి చూడండి మీరు ఏమేమి ఉన్నాయో. ఇంకా మన రూమ్ ఉంది, నెక్స్ట్ మన రూమ్లోకి వెళ్ళిపోదాం. వెనకాల క్యాప్షన్ బాగుంది కదా, నాకు తెలుసు ఈ వీడియోలో ఎక్కువ బ్యాక్ షాట్ వస్తుంది, అందుకే మీకోసమే పెట్టా. చదవండి బాగుంటుంది. ఇది మన రూమ్. ఇప్పుడు ఇదంతా మన రూమ్ అనమాట. సో ఇక్కడ బెడ్, ఇక్కడ స్టడీ ఏరియా, టేబుల్, ఇంకా ఇది విండో అనమాట. బేసికలీ నేను వేసేస్తాను, సో వెంటిలేషన్ కోసం, వీడియోలో బారాడడం కోసం ఓపెన్ చేశాను. సో ఇటువైపు చూస్తే మన వార్డ్రోబ్ ఉంది. ఇప్పుడు ఇటువైపు చూసుకుందాం. ఇంకా స్టడీ ఏరియా. సో ఏదన్నా ఇక్కడ ఇలా కూర్చొని చదువుకోవడం అనమాట. సో ఇలా ఉంటుంది. ఆ పెయింటింగ్ మా తమ్ముడు వేసాడనమాట, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది హీటర్, ఇదే నేను చెప్పింది. ఇది ఆల్టర్నేటివ్ హీటర్స్ ఉండి, ఇవైతే మీకు తక్కువ బిల్ వస్తుంది. ఇంక ఇటువైపు టేబుల్, ఇంకా బెడ్. ఏదన్నా హాయిగా ఇక్కడే రిలాక్స్. రోజంతా కష్టపడ్డా, ఇక్కడికి ఇలా వచ్చి హాయిగా పడుకుంటే సుఖమే వేరు. ఇంక ఇటువైపు మన వార్డ్రోబ్ ఉంటుంది, అన్నీ లోపల పెట్టేసి అనమాట. ఇవన్నీ ఇంకా మన సేల్ కాబట్టి షాపింగ్ చేసాం, సో అవన్నీ ఇటు ఉంటాయి. ఇటు వార్డ్రోబ్ పెద్ద, ఇంకా అన్నీ గజిబిజిగా ఉంటాయి. ఇంకేదన్నా ఇక్కడ మనం వాడతాం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, పర్ఫ్యూమ్స్, ఇవే డైలీ. ఇదే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. పెద్ద స్కిన్ కేర్ కూడా ఏం చేయట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇలా వద్దులే, మరి దారుణంగా ఉంది. సో మన రూమ్ అయితే ఇలా ఉంటుంది, నీట్గా హాయిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. మీరు కూడా రూమ్ నీట్గా పెట్టుకోండి, రూమ్లో ఉన్నప్పుడు ప్రశాంతత ఉంటుంది, లేదంటే చికాగ్గా ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. ఇంకా అయిపోయింది, మ్యాక్సిమం మనం అన్నీ కవర్ చేసాం అదే. ఇప్పుడు హౌస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వాష్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 బెడ్రూమ్స్ కాబట్టి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, మిగతా 3 బెడ్రూమ్స్కి కలిపి ఒక వాష్రూమ్. సో ఆ వాష్రూమ్ ఇప్పుడు చూపిస్తా చూడండి. సో వాష్రూమ్ ఇది ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ షవర్ ఏరియా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే బాత్ టబ్. సో బాత్ టబ్ ఉంటుంది అనమాట, హాట్ అండ్ కూల్ వాటర్తో. పక్కనే విండో ఉంటుంది, ఇది లైట్గా ఓపెన్ చేసే వెంటిలేషన్ కోసం, కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్, పెద్ద మిర్రర్ ఉంటుంది, ఇక్కడే రెడీ అయిపోవచ్చు. అండ్ ఇటువైపు చూసుకుంటే మన టవల్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి, అది మన హెయిర్ బ్యాండ్, ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు అనమాట. సో వాష్రూమ్ అయితే ఇలా ఉంటుంది మొత్తం. సో అది మా సంగతి. ఇది మన హౌస్ అనమాట. డీటెయిల్స్లోకి వస్తే బేసికలీ ఈ హౌస్ అంతా మా ఫ్రెండ్సే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అందరం ఒకటే హౌస్లో ఉంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇల్లు, అందుకే ఏదన్నా నీట్గా. కానీ అదే మీరు స్ట్రేంజర్స్తో ఉంటే కొంచెం ఇబ్బందే, పర్లేదు. వచ్చిన కొత్తలో స్ట్రేంజర్స్లోనే ఉంటారు. లేదు మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే ఒకటే ఇల్లు తీసుకోండి, దొరుకుతాయి. లీజ్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటాయి, ఇల్లు మొత్తం తీసేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇల్లు మొత్తం తీసుకుంటే ఏంటి అంటే మీకు అడ్వాంటేజ్ అనమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, బిల్స్లో కానీ ప్రతి దాంట్లో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎందులోనూ పెద్ద ఖర్చు అనిపించదు. స్ట్రేంజర్స్తో ఉంటే కొంచెం కష్టం, చాలా ఉంటాయి అన్నమాట, కాంప్లికేషన్స్ అది ఇది అని. స్టార్టింగ్లో స్ట్రేంజర్స్తో ఉన్న మ్యాక్సిమం ఫ్రెండ్స్ని చేసేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అయిన తర్వాత అందరూ ఒక హౌస్కి వెళ్ళండి అని రికమెండ్ చేస్తాను. మీకు కూడా ప్రశాంతత ఉంటుంది, ఎందుకంటే ఇంటికి వచ్చాక కూడా ప్రశాంతంగా ఉండకపోతే బాగోదు. సో ప్రశాంతత ఎదుక్కోండి ఫస్ట్. సో ఇది సబబ్ అనమాట. సబబ్లో హౌజెస్ ఇలా ఉంటాయి, స్పేషియస్గా మొత్తం బ్యాక్ యార్డ్ అన్నీ వచ్చి. సిటీలో ఇలా ఉండదు, చూడ్డానికి మంచిగా పాష్గా ఉన్నా కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి. అండ్ ఆల్సో హెవీ కాంప్లికేషన్స్ ఉంటాయి, అది ఇది ట్రాఫిక్ నాయిస్ అది ఇది అని. సిటీలోనే ఉందామనుకున్నాను యాక్చువల్లీ. ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం సిటీలోనే చూశాను,
కాకపోతే ఈ ఇంట్లో ఉంటూ సిటీలో ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాను అనమాట ఉందామని. కానీ అక్కడికి వెళ్ళి చూసే కొద్ది అర్థమైంది దట్ ఇలానే బాగుంటాయి స్పేసియస్, కానీ అందుకే ఇక్కడ స్టిక్ ఆన్ అయిపోయాను. సో మీరు కూడా ఫస్ట్ సబర్బే ట్రై చేయండి, బెస్ట్ బడ్జెట్లో కూడా వస్తాయి మీకు. సిటీలో ఏంటి అంటే ఇప్పుడు తక్కువ స్పేస్కి ఎక్కువ రెంట్ ఉంటుంది, ఇక్కడ మీకు అదే రెంట్కి ఎక్కువ స్పేస్ వస్తుంది, స్పేసియస్కి వస్తుంది అనమాట. సో ఈ ఇంటికి అయితే నాది ఫస్ట్ రెంట్ వితౌట్ బిల్స్, ఇది బిల్స్ ఏవి ఇంక్లూడెడ్ కాదు, రెంట్ నేను ఓనర్కి పే చేశాక బిల్స్ నేను కట్టుకోవాలి. సో మేము బిల్స్ ఏం చేసుకున్నామంటే ఇప్పుడు వైఫై, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, సో ఒక్కొక్కరు మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క బిల్లు వాళ్ళే పే చేస్తారనమాట. సో దట్ వాళ్ళకి హిస్టరీ వస్తుంది. ఇప్పుడు నేను ఒక బిల్ పే చేస్తాను, మా ఫ్రెండ్స్ ఒక బిల్ పే చేస్తారు. సో మీకు అలాగా మీరు కూడా అలా చేసుకుంటే మీకు ఏంటి అంటే రెంటల్ హిస్టరీ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఈ హౌస్ వద్దనుకుని వేరే హౌస్కి వెళ్ళాలనుకున్నా యూ విల్ హ్యావ్ హిస్టరీ, నేను ఇక్కడ ఉన్నాను అని జనరల్గా అడుగుతారు. మీరు సిటీకి వెళ్ళాలంటే 100% అడుగుతారు రెంటల్ హిస్టరీ అని. అది లేకనే స్టార్టింగ్లో హౌసెస్ రాలేదు సిటీలో, ఇంకా అలా స్టిక్ ఆన్ అయిపోయాం, అది వేరే విషయం. అండ్ ఇంకా జనరల్గా మీకు ఆబ్వియస్లీ మీరు ఇంకా వచ్చే వాళ్ళు అయితే కనుక మీకు ఉంటుంది బిల్స్కి ఎంత అవుతుంది, అకామిడేషన్కి ఎంత అవుతుంది అని. సో ఇవన్నీ ఏది ఫిక్స్డ్ కాదు, మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి అనమాట. ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని, ఎవరితో ఉంటున్నారు, ఎంతమందితో ఉంటున్నారు. జనరల్గా ఇప్పుడు అబ్రాడ్ అనగానే ఒక రూమ్లోనే 5-6 మెంబర్స్ ఉంటారని వింటూ ఉంటాం. జనరల్గా అదే అనుకుంటారు, కానీ అలా ఏం ఉండదు ఇక్కడ. ఎవరి ఇష్టం ఉన్నది. ఇప్పుడు మా ఈ ఇల్లు మొత్తం 4. సో అలా అనమాట. సో బిల్స్ అనేది మీరు ఉండేదాన్ని బట్టి, ఇప్పుడు ఇదే ఇంట్లో మీరు 10 మంది ఉంటే మీకు బిల్స్ ఇంకా తక్కువ, కానీ ఇక్కడ అలా ఉండనివ్వరు అనుకోండి, అది వేరే విషయం. సో నాకైతే ఓవరాల్గా ఎంత అవుతుంది అంటే మొత్తం బిల్స్, రెంట్ అన్నీ కలుపుకొని ఒక 1000 అలా అవుతుంది అప్రాక్స్గా. లెక్కేలేదు ఎప్పుడు, కానీ అంతే అవుతుంది. 1000 అటు ఇటు ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. సో అది మా సంగతి. వీడియో అయితే ఇంతే. హౌస్ టూర్ ఎలా ఉంది, వీడియో ఇల్లు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి డెఫినెట్గా. అండ్ ఆల్సో మీరు మాస్టర్స్కి వస్తూ ఉంటే మన ఛానల్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. కంటెంట్ వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో మీకు నచ్చుంటే, ఇంతవరకు చూశారు కాబట్టి డెఫినెట్గా నచ్చే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ హైప్ అని ఒక బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.